హాయ్ అండి. నేను మీ సంధ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆకాకరకాయ ఫ్రై విత్ మినపప్పు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆకాకరకాయలు ఎప్పుడైనా గానీ నేను చూపిస్తున్నట్టు సన్నగా తరుక్కోవాలి. అలా తరుక్కోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు ప్రతి కాకరకాయ పూర్తిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్టు సన్నగా కాకరకాయలు కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కాకరకాయలకి పట్టేలాగా కుదుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కలుపుకున్నా పర్వాలేదు. అలా కలుపుకున్న తర్వాత నీళ్ళనేవి బయటకొస్తాయి. అలా బయటకొచ్చేంత వరకు కలుపుకోండి. కలుపుకొని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాకరకాయలు పూర్తిగా మునిగేలాగా వాటర్ వేసుకొని శుభ్రంగా కాకరకాయలు కడుక్కోవాలి. కాకరకాయలు కట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గింజలనేవి తీయొద్దు. ఇలానే వండుకుంటే చాలా బావుంటది. ఫస్ట్ టైం తినేవాళ్ళైనా, ఫస్ట్ టైం కాకరకాయ ఫ్రై చేసేవాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను చెప్పినట్టుగా ఫ్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా వదలకుండా తింటారు. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ నేనైతే 7-8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందంటే అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఖచ్చితంగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10-11 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోవాలి. వెల్లుల్లి చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు. వెల్లుల్లిలో ఉండే బెనిఫిట్స్ మీకు తెలుసు కదా! వెల్లుల్లి వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుంది. బాలింతలకైతే పాలు తక్కువగా ఉన్నాయి పిల్లలకనే వాళ్ళకైతే బాగా పాలు పడతాయండి. చాలా మంచిది వెల్లుల్లి. ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి పిల్లలకి మంచి పాలనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. తర్వాత డైజెషన్ కూడా యూజ్ అవుతుంది. అలాగే కాకరకాయ బెనిఫిట్స్ తెలియక చాలామందైతే తినరు. చేదుగా ఉంటుందనుకుంటారు. కాకరకాయ బెనిఫిట్స్ తెలిస్తే మీరెప్పుడూ అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. కాకరకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే కాకుండా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియ అనేది మెరుగుపడుతూ ఉంటుంది. కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేయాలి. అవి కూడా దోరగా వేయించుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని ఆ నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ బెనిఫిట్స్ చెప్తూ మధ్యలో మానేశాను కదా! ఇంకా చాలా ఉన్నాయండి బెనిఫిట్స్. స్కిన్‌కి చాలా రకాల ర్యాషెస్ అనేవి వస్తుంటాయి కదా! కాకరకాయ తినడం వల్ల ఆ ర్యాషెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే కాకుండా కాకరకాయ అనే కాదు, ఏ కాకరకాయ అయినా నూనె మనం వేపాకు, పసుపు వేసి స్కిన్‌కి ఎక్కడైతే ర్యాష్ ఉందో అక్కడ అప్లై చేయడం వల్ల స్కిన్ ర్యాష్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా రాకుండా చూస్తుందండి. ఈ రోజుల్లో తినే ఫుడ్ బట్టి కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువగా వచ్చేసి చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా! కొంచెం ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ మన హెల్త్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటే మంచిది కదా! ఇప్పుడు కాకరకాయలు మొత్తం వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మంచిగా తిప్పి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. లైట్ గ్రీన్ కలర్‌లో ఇలా చేంజ్ అయినప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్‌తో ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. కారం కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది నేను వేయలేదు కాబట్టి 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత కారం అంతా ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్న తర్వాత 2-3 నిమిషాలు మరలా కాసేపు మూత వేసి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా వరకైతే కాకరకాయలు బాగా మగ్గాయి కదా! ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత మనకిష్టమైన మసాలా అనేది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మసాలా ఏమి యాడ్ చేయను. కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను.
ధనియాల పొడి వేయడం వల్ల డైజెషన్‌కి బాగా యూజ్ అవుతుంది కదా! అదే కాకుండా టేస్ట్ కూడా బావుంటుంది. అందుకని ఒక స్పూన్ ధనియాల పొడైతే నేను వేస్తున్నాను. మీకు ఇష్టముంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా ధనియాల పొడి కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి తిప్పుకొని 2-3 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. లాస్ట్ కాకరకాయలు అన్నీ శుభ్రంగా మగ్గిన తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులైతే యాడ్ చేస్తున్నాను. నువ్వులు ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. నువ్వులు వేసిన తర్వాత లాస్ట్‌లో మీకిష్టమైతే కసూరి మేతి లేదా కొత్తిమీర, కరివేపాకు ఏదైనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అంతేనండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ వెరీ హెల్తీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొద్దిగా కూరేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అబ్బా! తప్పకుండా ఈ ఫ్రైనయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి.